హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పకోడా పులుసు తయారీ విధానం తెలుసుకోబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని టచ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు బెండకాయ పకోడీ తయారీ విధానం తెలుసుకుందాము. పకోడా ఒక 100 గ్రాములు తీసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ బెండకాయలు తీసుకోండి, 2 ఆనియన్ తీసుకోండి, 3 టమోటా తీసుకోండి, కొంచెం కరివేపాకు తీసుకోండి, ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు అంతా ఇంత చింతపండు తీసుకోండి, సరిపోతుంది. ఒక 2 సార్లు బాగా కడిగి వాటర్ పోసి నాననివ్వండి. ఈలోపు తిరగమాత తయారీ విధానం తెలుసుకుందాము. ఈ చింతపండుని కడిగి పులుసు తీసి పెట్టుకోండి ముందు. ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఇది పూర్తిగా పల్లెటూరు వారి బెండకాయ పులుసు పకోడా వేసి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు పులుసు పుల్లగా స్పైసీగా కారకారంగా తింటూ ఉంటే గిన్నెడన్నాన్ని శుభ్రంగా తినేస్తారండి, అంత బాగుంటుంది. ఇది పాతకాలం పద్ధతిలో మన అమ్మమ్మ నానమ్మలు చేసే కూర కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, బెండకాయ పకోడా, టమోటా, కరివేపాకు, ఆనియన్స్, అంతేనండి. చింతపండుని ఈ విధంగా పులుసు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర చిటపట మన్న తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి. పెద్దవైతే 2 ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ మంచి కలర్ రావాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన ఒక 3 టమోటాలని వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన బెండకాయ ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గినందువల్ల ఆయిల్లో మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 10 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి. ఇందులో 1 స్పూను పసుపు వేసుకోండి, ఒక 2 స్పూన్లు కారం వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి గరిటెతో ఇలా కలుపుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో పోసుకోవాలండి. ఇప్పుడు కూర ఒక 50% ఉడికిన తర్వాత పకోడాని ఇందులో యాడ్ చేసుకోవాలండి. పక్కా పల్లెటూరు స్టైలు బెండకాయ పకోడీ పులుసు, టేస్టీ ఎమ్మి రుచికరమైన బెండకాయ కర్రీ. ఇప్పుడు మూతబెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, ఉప్పు కారాన్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి సింపుల్గా కర్రీస్ అండి. ఇవి చాలా అమృతంలాగా ఉంటుందండి ఈ కూర. నేనైతే స్పైసీగా 2 స్పూన్ల కారాన్ని వేసాను. మీరైతే స్పైసీగా కారం ఎక్కువ తినేటట్టయితే మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారాన్ని చెక్ చేసుకోండి. సరిపోయిందండి, కారం ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా. ఇలా మీరు ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది ఈ కూర. కార్తీక మాసం స్పెషల్ కర్రీ అండి. ఇప్పుడు మరొక 20 నిమిషాలు ఉడకనివ్వండి.
ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఇలా మూత తీసేయండి. మనకి కూర అయితే బాగా చిక్కబడింది. ఇప్పుడు ఈ పకోడాని ఇందులో వేసుకోండి. మనకి పకోడా కొంచెం పులుసు పీల్చుకుంటుంది కాబట్టి కొంచెం వాటర్గా ఉన్నప్పుడు మనము ఈ పకోడా ముక్కల్ని వేసుకోవాలి. ఈ పకోడా వేసిన ఒక 5 నిమిషాలు ఉడికించుకొని గ్యాస్ ఆపేసుకోండి. చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. అంతేనండి, ఒక 5 నిమిషాలు అయిపోయింది కాబట్టి కూర పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. మనకి పులుసు కాబట్టి మనకి కలుపుకునే దానికి కొంచెం పులుసుగా ఉండాలి కాబట్టి ఇలా ఉంటే సరిపోతుందండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకొని గ్యాస్ ఆపేసేయండి. అంతేనండి, బెండకాయ పకోడీ పులుసు తయారీ విధానం మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.